హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుప్రీతీస్ కిచెన్. ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ మసాలా పౌడర్ అండి, హోమ్ మేడ్ మసాలా పౌడర్. వీటికి ఏంటంటే నేను అన్నీ కూడా 50 గ్రామ్స్ చొప్పున తీసుకున్నాను. సో కావాల్సిన పదార్థాలు: దాల్చిన చెక్క, అనాస పువ్వు, యాలకులు, శనగపప్పు, ధనియాలు, జాపత్రి, బిర్యానీ ఆకు, సోంఫ్ తీసుకున్నానండి ఇక్కడ నేను జీలకర్ర బదులు, అలాగే లవంగాలు, 2 పెద్ద జాజికాయ. సో ఇప్పుడు దీని తయారీ విధానం మనం చూద్దాం. వీటన్నింటినీ మనం ఒకసారి దోరగా వేయించుకుందాం. ఒక 5 నిమిషాలు దోరగా వేయించుకుందామండి. ఇందులో మనం శనగపప్పు దేనికి వేస్తున్నామంటే ఘాటు అనేది మనకి ఉండకుండా చేస్తుంది శనగపప్పు అనేది, అందుకని మనం శనగపప్పు తీసుకున్నాం. మీకు ఇందులో కావాలి అంటే మీరు జీడిపప్పు కూడా తీసుకోవచ్చు. ఒక 5 నిమిషాలు వేయించుకుందామండి మీడియం ఫ్లేమ్లో. ఇది బాగా రోస్ట్ అయింది కదండి, ఇది చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేసుకుందాం. ఇదిగోనండి మన హోమ్ మేడ్ మసాలా పొడి అనేది తయారైపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సుప్రీతీస్ కిచెన్ అనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.